తెలుగు రాష్ట్రాల్లోని శివక్షేత్రాలు భక్తుల రద్దీతో అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం సనత్నగర్ శివాలయంలో ఉన్నాం. మనతో పాటు రవీంద్రాచార్యులు ఉన్నారు. ఫస్ట్ చెప్పండి, ఈరోజు ఏం చేశారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? ఈరోజు చెప్పాలంటే కనుక ఈ శివరాత్రి అనేది కొంత విశేషమైన మహాశివరాత్రిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏదైతే మహాకుంభమేళా అని ఒకటి ఏదైతే మనము చక్కగా భక్తులందరూ కోట్ల మంది భక్తులు వెళ్ళి పుణ్యస్నానం ఆచరిస్తున్నారో అటువంటి సంవత్సరంలో వచ్చినటువంటి మహాశివరాత్రి కాబట్టి కొంత దీనికి ప్రత్యేకత అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రయాగరాజు వెళ్ళి కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న భక్తులందరూ, స్నానం చేసుకున్న భక్తులందరూ కూడా అక్కడి నుంచి చక్కగా గంగా జలాన్ని, త్రివేణి సంగమంలో ఉన్నటువంటి తీర్థాన్ని, గంగా యమున సరస్వతితో కూడుకున్నటువంటి ఆ త్రివేణి సంగమ తీర్థాన్ని తెచ్చుకొని చాలామంది భక్తులందరూ కూడా ఈ రోజున ఆ పరమేశ్వరుని చక్కగా స్వస్థాలతో అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మా దేవాలయంలో కూడా ఈరోజు ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, అంటే 7 గంటల వరకు సుమారుగా 16 గంటల పాటు ఎక్కడా విరామం లేకుండా భక్తులందరి చేత వారి స్వహస్తాలతో గర్భాలయంలో అభిషేకం చేసుకునే అవకాశాన్ని కూడా మా దేవాలయం వారు ఏర్పాటు చేశాము. అదేవిధంగా సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల వరకు శ్రీ శివపార్వతుల ప్రత్యేక కళ్యాణోత్సవ కార్యక్రమం. సంవత్సరంలో ఒకే ఒక రోజు ఈ శివరాత్రి రోజున మన కళావేదికలో చాలా వైభవంగా ఆ కళ్యాణం నిర్వహిస్తాము. అదేవిధంగా రాత్రి 10 నుండి 12 గంటల సమయంలో లింగోద్భవ సమయం అని చెప్తాం. ఆ పరమేశ్వరుడు ఉద్భవించినటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశంతో స్వామివారికి విశేష రకాల పండ్ల రసాలు, పంచామృతాలు, ఇతరత్ర అభిషేక ద్రవ్యాలతో స్వామివారిని విశేషంగా పూజించి ఆ 12 గంటల సమయంలో భక్తులందరికీ కూడా లింగోద్భవ మహాదర్శనాన్ని భక్తులందరికీ ఏర్పాటు చేస్తాం. ఆ లింగోద్భవ దర్శనం తర్వాత భక్తులందరికీ విశేషమైనటువంటి స్వామివారి మహాహారతి, తీర్థప్రసాద వినియోగము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన దేవాలయంలో దేవాదాయ శాఖ తరఫున మా దేవాలయ ఈవో గారు అయినటువంటి సత్యనారాయణ గారు వారి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు మహాశివరాత్రి, భక్తులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పుణ్యం దక్కుతుంది? ఈ రోజున మనం చెప్పుకునేటువంటిదే పరమశివుని గురించి చెప్పుకుంటాం. మరి పరమశివుని దేవాలయంలో ఆ పరమశివుని సమక్షంలో చక్కగా ఎంతసేపు అయితే మనం ఈరోజు ఉండగలుగుతామో, ఎంతసేపు అయితే స్వామివారి నామాన్ని, ఓం నమ శివాయ నామాన్ని చెప్పుకుంటూ స్వామివారి సన్నిధానంలో మనం చక్కగా ఆ సేవ చేయగలుగుతామో, ఆ సేవ చేసినందువల్ల ఆ స్వామివారి చక్కటి ఐశ్వర్యాన్ని, ఆయుష్ని కలిగించేటువంటి ఆ దేవుడు పరమేశ్వరుడు. అందుకని చక్కగా అవకాశం ఉన్నంతవరకు భక్తులందరూ కూడా మీ కార్యక్రమాన్ని కూడా ముగించుకొని మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చక్కగా ఆ పరమేశ్వరుని దర్శిస్తూ అక్కడ ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా విశేషమైన పుణ్యం కలుగుతుంది. చూశారు కదా, మహాశివరాత్రి అనేది ఒక పర్వదినం. ఈరోజు ఎలాంటి పనులు చేసినట్టే దైవ స్మరణతో ఉన్నట్లయితే పుణ్యం దక్కుతుందని చెప్పేసి అయితే రవీంద్రాచార్యులు చెప్తున్నారు. కెమెరామాన్ రామకృష్ణతో శ్రీనివాస్, వన్య తెలుగు, హైదరాబాద్.